బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. అబూజ్మడ్లో పోలీసులు మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్న పరిస్థితి. మావోయిస్టు నేతలు కోసా వికల్ప్ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఘటనా స్థలంలో AK-47 దాంతోపాటు ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఒక్కసారి వాళ్ళ ఫొటోస్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. కోసా అలియాస్ కడారి సత్యనారాయణ రెడ్డి సెంట్రల్ కమిటీ మెంబర్ CCM సిపిఐ మావోయిస్ట్ రెడ్డి కూడా చెప్పుకొచ్చారు. అక్కడ రాజు అలియాస్ కట్ట రామచంద్రారెడ్డి సెంట్రల్ కమిటీ మెంబర్ CCM సిపిఐ మావోయిస్ట్ రెడ్డి కూడా వాళ్ళ ఫొటోస్ని రిలీజ్ చేసిన సందర్భం. వీళ్ళిద్దరూ కూడా కొద్దిసేపటి క్రితం ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాల్లో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. అబూజ్మడ్లో పోలీసులు మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు చోటు చేసుకుంటున్న పరిస్థితి. మావోయిస్టు నేతలు కోసా వికల్ప్ మృతి చెందారు. ఘటనా స్థలంలో AK-47 అలాగే ఇతర ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆపరేషన్ ఖగార్లో భాగంగా 2026 కల్లా మావోయిస్టు రహిత భారతదేశాన్ని నిర్మిస్తామని, మావోయిస్టును నిర్మూలిస్తామని ఇప్పటికే కంకణం కట్టుకుంది కేంద్రంలోని NDA సర్కార్. ఈ నేపథ్యంలో దానికి తదనుగుణంగానే ఆపరేషన్స్ చేపడుతోంది. ఇటు ఛత్తీస్గఢ్ కావచ్చు, లేకపోతే మిగిలిన ప్రాంతాల్లో కూడా పూర్తిగా జల్లెడ పడుతోంది. ఇటు లేటెస్ట్ టెక్నాలజీ సాయంతో, డ్రోన్స్ సాయంతో ఇటు మావోయిస్టులను వెతికే ప్రయత్నం చేస్తోంది. మావోయిస్టులను వెతికి ఎక్కడున్నారో కనుక్కొని దానికి తదనుగుణంగా ఆపరేషన్స్ చేపడుతోంది. మరి ముఖ్యంగా భారీ సంఖ్యలో అక్కడ పోలీసులను కావచ్చు, లేకపోతే కేంద్ర బలగాలను కూడా మోహరిస్తున్న పరిస్థితి. 2026 కల్లా మావోయిస్టు రహిత దేశంగా ఏర్పాటు చేస్తామని, నిర్మిస్తామంటూ ఇప్పటికీ ఇటు కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ సర్కార్ చెప్పుకొచ్చింది. భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ అంశానికి సంబంధించి చెప్పుకుంటూ వచ్చిన సందర్భం. గత కొద్ది రోజుల క్రితం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ ఈ అంశానికి సంబంధించి కొద్ది రోజుల క్రితం ఆయన మాట్లాడుతూ 2026 కల్లా ఇంకా అంతకన్నా ముందుగానే ఆపరేషన్ ఖగార్ను పూర్తి చేసేందుకు ఇటు కేంద్ర బలగాలు సిద్ధంగా ఉన్నాయి అని అర్థం వచ్చేలా ఆయన మాట్లాడిన సందర్భం. ఈ క్రమంలో ఈరోజు జరిగిన ఎన్కౌంటర్ ఇటు మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ. ఈ అంశానికి సంబంధించిన ప్రస్తుతం చర్చ జోరందుకుంటుంది. మరి కాసేపట్లో మా ప్రతినిధి రవినాయక్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ కాబోతున్నారు. ఒకసారి రవినాయక్ దగ్గరికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆదిలాబాద్ నుంచి అప్డేట్స్ ఎప్పటికప్పుడు వాటిని తెలుసుకొని మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉంటారు రవి. సో రవిని మరి కాసేపట్లో లైవ్లో తీసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. అబూజ్మడ్లో పోలీసులు మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. మావోయిస్టు నేతలు కోసా వికల్ప్ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఘటనా స్థలంలో AK-47తో పాటు మరికొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి భద్రతా బలగాలు. ప్రస్తుతం ఆ కూంబింగ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఇటు అణువణువున జల్లెడ పడుతున్నాయి కేంద్ర బలగాలు. మరి ముఖ్యంగా ఎందుకంటే ఆపరేషన్ స్పీడప్ చేసే క్రమంలో ఎదురు దెబ్బ తగిలే అవకాశం కూడా ఉంటుంది అన్న అనుమానంతో మరింత జాగ్రత్తగా, చాకచక్యంగా ఈ ఆపరేషన్ ఖగార్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి కేంద్ర బలగాలు. ఈ నేపథ్యంలో ఆచితూచి వ్యవహరిస్తూ ఆపరేషన్ని ముందుకు తీసుకువెళ్తున్న క్రమం. సో ఈ నేపథ్యంలోనే ఈ ఆపరేషన్ని ఉన్నత స్థాయి అధికారులు పర్యవేక్షించడం జరుగుతోంది. ఉన్నత స్థాయి అధికారుల పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ ఖగార్ జోరందుకుంటున్న పరిస్థితి. రీసెంట్గా కొద్దిసేపటి క్రితం ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు ఛత్తీస్గఢ్లో జరిగిన ఆ భారీ ఎన్కౌంటర్కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎందుకంటే ఇటు ఆపరేషన్ ఖగార్ కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా ఆపరేషన్ ఖగార్లో భాగంగా 2026 కల్లా మావోయిస్టు రహిత భారతదేశాన్ని మావోయిస్టు రహిత భారతదేశాన్ని నిర్మిస్తామని ఇటు భారతీయ జనతా పార్టీ కంకణం కట్టుకున్న సందర్భం. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ ఖగార్ని ముందుకు తీసుకువెళ్తున్నామంటూ కూడా చాలా సందర్భాలు ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకొచ్చింది. సో ఈ క్రమంలో ఈరోజు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించారు. కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న క్రమంలోని ఈరోజు ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ జరిగింది. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో 2 మావోయిస్టు అగ్రనేతలు హతమయ్యారు. భద్రతా బలగాల ఎన్కౌంటర్లో 2 కీలకమైన మావోయిస్టు నేతలు మరణించినట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా ఒక్కొక్కరిపైన
ఒక్కొక్కరి పైన కూడా రివార్డ్స్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఏకంగా 40 లక్షల చొప్పున రివార్డులు ఉన్నాయంటూ కూడా అధికారులు చెప్పుకొచ్చారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి AK-47 రైఫిల్స్, అలాగే INSAS రైఫిల్, దాంతోపాటు కొన్ని లాంచర్లు, పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మావోయిస్టుల ఏరివేతకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఈ ఆపరేషన్ కగార్ని ముందుకు తీసుకువెళ్తున్నాయి కేంద్ర భద్రతా బలగాలు. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు ఒక అడుగు ముందుకు వేశాయని చెప్పుకోవాలి. దానికి సంబంధించిన ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ క్రమంలోని దీనికి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో పూర్తి స్థాయిలో ఆపరేషన్ కగార్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. ఆపరేషన్ కగార్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్న క్రమంలోని ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో 2 మావోయిస్టు అగ్రనేతలు హతమైనట్టుగా ప్రస్తుతం అధికారులు చెప్పుకొచ్చిన సందర్భం. ఎన్కౌంటర్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, ఎన్ని గంటలకి ఎన్కౌంటర్ చోటు చేసుకుంది? ప్రస్తుతం ఇంకా కూంబింగ్ ఆపరేషన్ కంటిన్యూ అవుతుందా? ఎన్కౌంటర్ కొనసాగుతుందా? ప్రస్తుతం పరిస్థితి ఏంటి అక్కడ? సచిన్, మార్నింగ్ జరిగిన ఎన్కౌంటర్ లో 2 కేంద్ర కమిటీ సభ్యులు చనిపోయిన పరిస్థితి. కేంద్ర కమిటీలో ప్రధానంగా కట్టా రామచందర్ రెడ్డితో పాటు సత్యనారాయణ చనిపోయినట్టు ప్రాథమికంగా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అటు నారాయణపూర్ జిల్లాకు సంబంధించిన అధికారులు తెలిపిన పరిస్థితి. అయితే ఒకసారి పూర్తి వివరాలు కనుక గమనించినట్టు కనుక అయితే ప్రధానంగా కట్టా సత్యనారాయణ రెడ్డి 1975లో 73లో మావోయిస్టు పార్టీలో చేరిన పరిస్థితి. దాదాపుగా సుదీర్ఘంగా 40 సంవత్సరాల పాటు మావోయిస్టు పార్టీలో పనిచేసిన పరిస్థితి కనబడుతుంది. ఇటు సత్యనారాయణ రెడ్డి కూడా దాదాపుగా 43 సంవత్సరాలు మావోయిస్టు పార్టీలో సుదీర్ఘ కాలంగా మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నట్టయితే మనకు తెలిసింది. ఇద్దరిది కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తులుగా తెలిసింది. అయితే మావోయిస్టు పార్టీకి వరుస ఎన్కౌంటర్ల ద్వారా కేంద్ర కమిటీ సభ్యులు చనిపోవడం ఒక రకంగా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందని అయితే చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎటు చూసినా ఆ వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్న పరిస్థితి, వరుస ఎన్కౌంటర్లో ఇటు మావోయిస్టు పార్టీ వికలం అవుతుందంటూ మనకైతే తెలుస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఈరోజు జరిగిన ఎన్కౌంటర్లో అబూజ్మండ్ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగిందని చెబుతున్నారు. వరుస ఎన్కౌంటర్ల ద్వారా చనిపోయిన నాయకుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైతే ఈరోజు జరిగిన ఎన్కౌంటర్కి సంబంధించిన ఆ పూర్తి వివరాలు కనుక గమనించినట్లయితే ప్రస్తుతం సిద్దిపేట జిల్లాకు సంబంధించిన కట్టా రామచందర్ రెడ్డి ఇటు కోయడ గ్రామానికి చెందిన వ్యక్తిగా, మన కోయడ మండలం తంగళ్ళపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా మనకు తెలిసింది. మరో సత్యనారాయణ రెడ్డిది ఇటు పెద్దపల్లి జిల్లా వాసిగా తెలిసిన పరిస్థితి. అయితే మావోయిస్టు పార్టీకి సంబంధించి అధికారికంగా ఇప్పటి వరకు ఒక లేఖ వస్తే తప్ప ఇంకేదైనా వాస్తవికాలు తెలిసే పరిస్థితి ఉంటుంది. అయితే వరుస ఎన్కౌంటర్ల ద్వారా జరుగుతున్న ఏదైతే ఈ ఎన్కౌంటర్లు ఉన్నాయో ఈ ఎన్కౌంటర్ల వల్ల ప్రధానంగా మావోయిస్టు పార్టీకి తీరని లోటుగా ఒక రకంగా నష్టంగా చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు ఏదైతే ఈరోజు జరిగిన ఎన్కౌంటర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కూడా స్పందించిన పరిస్థితి. ఏదైతే ఆ ఎన్కౌంటర్ ఉన్నదో ఎన్కౌంటర్ అంశంలో కొంత పూర్తి స్థాయిలో ఈరోజు జరిగిన 2 కేంద్ర కమిటీ సభ్యుల ఎన్కౌంటర్ అంశంలో ఒక రకంగా ఇటు 2026 కల్లా మేము అనుకున్నది సాధించబోతున్నాం, రెడ్ టెర్రరిజాన్ని క్లోజ్ చేయబోతున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్న ఫోర్స్కు అభినందనలు అంటూ ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ ట్వీట్తో ఒక రకంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. సచిన్, రైట్ రవి నాయక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఈరోజు జరిగిన ఎన్కౌంటర్ ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. అబూజ్మడ్లో పోలీసులు మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. మావోయిస్టు నేతలు కోసా వికల్ప్ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇక ఘటనా ప్రదేశంలో AK-47తో పాటు ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం RTV ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడ గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్ సమ్వేర్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈస్ అడ్వైజ్డ్. ఒక్కసారి ఆ దృశ్యాలు చూద్దాం.
ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ ని సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం, పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు, వీళ్ళందరినీ డీల్ చేయడానికి పెద్ద హెడ్ఏక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చి ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం